Welcome to 3rd BSc semester 6 students to my physics lecture 87 on YouTube. My name is Naiman VVSN Murthy, lecturer in physics, SKBR College Amlapuram. లాస్ట్ క్లాస్లో మనం ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ గురించి డీటెయిల్గా స్టడీ చేసాం. టుడేస్ టాపిక్ ఈజ్ applications of op-amp non-inverting amplifier for 3rd BSc semester 6 students studying under Adikavi Nannaya University, Rajamahendravaram. ఇది 3rd BSc వాళ్ళకి క్లాస్ నెంబర్ 11. సో మనం ఫిజిక్స్ 6A ఎనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ స్టడీ చేస్తున్నాం. ఇందులో యూనిట్ 3 అప్లికేషన్స్ ఆఫ్ op-amp. నాన్ ఇన్వర్టింగ్ ఆప్-యాంప్ అంటే తెలుసుకోవాలి. లాస్ట్ క్లాస్లో ఇన్వర్టింగ్ ఆప్-యాంప్ గురించి స్టడీ చేసాం. ఈ నాన్ ఇన్వర్టింగ్ ఆప్-యాంప్లో ఇన్పుట్ అవుట్పుట్ రెండు కూడా బోత్ పాజిటివ్ అవడం కానీ బోత్ నెగిటివ్ అవడం కానీ జరుగుతుంది. అలాగే ఇన్పుట్ ఇంపిడెన్స్ వెరీ హై ఉంటుంది అని చెప్తాం. ఇందులో పాజిటివ్ ఫీడ్బ్యాక్ అప్లై చేస్తాం. ఇన్వర్టింగ్ ఆప్-యాంప్లో నెగిటివ్ ఫీడ్బ్యాక్ అప్లై చేస్తాం, ఇక్కడ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అప్లై చేస్తాం. ఇన్పుట్ వోల్టేజ్ Vin తీసుకొచ్చి డైరెక్ట్గా నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి కనెక్ట్ చేయాలి. నాన్ ఇన్వర్టింగ్ అంటే ప్లస్కి, మొన్న మైనస్కి ఇచ్చాం, ఇప్పుడు ప్లస్కి కనెక్ట్ చేయాలి. ఈ నాన్ ఇన్వర్టింగ్ ఆప్-యాంప్ని పాజిటివ్ స్కేలర్ అని పిలుస్తాం. మొన్న ఇన్వర్టింగ్ ఆప్-యాంప్ని నెగిటివ్ స్కేలర్ అని పిలిచాం, దీన్ని పాజిటివ్ స్కేలర్ అని పిలుస్తాం. సర్క్యూట్ తీసుకుంటే సర్క్యూట్ డయాగ్రామ్ ఇలా ఉంటుంది. ఇందులో Vin ప్లస్కి ఇచ్చాం, ఫీడ్బ్యాక్ రెసిస్టర్ RF అవుట్పుట్ నుంచి తీసుకొచ్చి ఇన్వర్టింగ్ ఇన్పుట్ మైనస్కి ఇచ్చాం. సో మొన్నట్లాగే ఒక డెరివేషన్ నోట్ చేసి గెయిన్కి ఎక్స్ప్రెషన్ డెరైవ్ చేయాలి. ఇందాక సర్క్యూట్ని ఇలా కూడా వేసుకోవచ్చు. ఈ రెండు కూడా ఈక్వలెంట్ సర్క్యూట్స్. ఇన్పుట్ దగ్గర 0 వోల్ట్ లెవెల్ అంటాం, దాన్ని గ్రౌండ్కి కనెక్ట్ చేసేయడం మూలాన్ని 0 వోల్ట్ ఉంటుంది అక్కడ. సో కరెంట్ ఎంత పాస్ అవుతుంది అని అడిగితే ఇన్వర్టింగ్లో రాసినట్టుగానే ఈక్వేషన్స్ రాస్తే విత్ రెస్పెక్ట్ R2 రాసేటప్పుడు 0 - V1/R2 అవుతుంది. విత్ రెస్పెక్ట్ బోత్ ది రెసిస్టెన్సెస్ సిరీస్ కాంబినేషన్ రాసేటప్పుడు 0 - Vout/R2 + RF అవుతుంది. ఇది సేమ్ మొన్న రాసిన ఈక్వేషనే. మనం దీని నుంచి V1 రాస్తే R2/R2 + RF ఇంటూ Vout అవుతుంది. ఇక్కడ V1ని Vinతో రిప్రజెంట్ చేస్తాం, ఇన్పుట్ వోల్టేజ్. అంచేత క్లోజ్డ్ లూప్ గెయిన్ ఎంత ఉంటుంది అని అడిగితే AV = Vout/Vin. ఇందాక ఫార్ములాలో V1 బదులుగా Vin రాస్తున్నాం, దాని నుంచి R2 + RF/R2 అని వస్తుంది. సో ఫైనల్గా వోల్టేజ్ గెయిన్ AV = 1 + RF/R2. ఇక్కడ RF కనుక 0 అయితే గెయిన్ వాల్యూ యూనిటీ అవుతుంది, 1 అవుతుంది. R2 0 అయితే గెయిన్ వాల్యూ ఇన్ఫినిటీ అవుతుంది. సో ఇఫ్ RF is 0, AV is 1. If R2 is 0, AV is equal to infinity. సో నెక్స్ట్ వోల్టేజ్ ఫాలోయర్ అంటే తెలుసుకోవాలి. నాన్ ఇన్వర్టింగ్ ఆప్-యాంప్ని వోల్టేజ్ ఫాలోయర్ సర్క్యూట్ అని ఎప్పుడు పిలుస్తాం అని అడిగితే RF ఈజ్ షార్ట్ సర్క్యూటెడ్ అండ్ R2 ఈజ్ ఓపెన్ సర్క్యూటెడ్ అంటాం. షార్ట్ సర్క్యూట్ చేయడం అంటే RF 0 అవ్వాలి, ఓపెన్ సర్క్యూట్ చేయడం అంటే R2 = ఇన్ఫినిటీ అవ్వాలి. ఈ రెండు ఇందాక ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే 1 + RF/R2లో రాస్తే గెయిన్ వాల్యూ AV = 1 వస్తుంది. దీన్ని యూనిటీ గెయిన్ యాంప్లిఫైయర్ అని పిలుస్తాం. AV 1 అవడం మూలాన్ని అవుట్పుట్ వోల్టేజ్ ఇన్పుట్ వోల్టేజ్ ఈక్వల్ అయిపోతాయి. Vout = Vin. అవుట్పుట్ ఇన్పుట్ని ఫాలో అవుతుంది అని చెప్తాం, అంచేత దీన్ని వోల్టేజ్ ఫాలోయర్ అంటాం. దీన్నే బఫర్ యాంప్లిఫైయర్ అని పిలుస్తాం. సో నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ సర్క్యూట్నే
ఆర్ఎఫ్ షార్ట్ సర్క్యూటెడ్, R2 ఓపెన్ సర్క్యూటెడ్ అయితే దాన్ని బఫర్ యాంప్లిఫైయర్ అని కానీ వోల్టేజ్ ఫాలోయర్ అని కానీ పిలుస్తాం. సర్క్యూట్ డయాగ్రామ్ తీసుకుంటే ఇలా రిప్రజెంట్ చేస్తాం. అవుట్పుట్ని డైరెక్ట్గా తీసుకొచ్చి ఇన్వర్టింగ్ ఇన్పుట్ అంటే మైనస్కి ఇవ్వాలి. అవుట్పుట్ ఈజ్ డైరెక్ట్లీ ఫెడ్ బ్యాక్ టు ఇన్వర్టింగ్ ఇన్పుట్ అంటాం. అలాగే ఇన్పుట్ తీసుకొచ్చి ప్లస్కి ఇవ్వాలి నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్కి. నెక్స్ట్ కాన్సెప్ట్ కంపారేటర్ అంటే తెలుసుకోవాలి. ఈ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ని కంపారేటర్ కింద యూజ్ చేస్తారు. అంటే రెండు ఇన్పుట్స్ని కంపేర్ చేయడానికి వాడతాం. V1 V2 అనే రెండు ఇన్పుట్స్ని కంపేర్ చేసి చెప్పడానికి ఆప్ యాంప్ను వాడతాం. అంచేత దీన్ని కంపారేటర్ అని పిలుస్తాం. ఇందులో మెయిన్ బేసిక్ ప్రిన్సిపల్ ఏమిటి అని అడిగితే ప్లస్ ఈజ్ మోర్ దాన్ మైనస్ అయితే అవుట్పుట్ వాల్యూ హై వస్తుంది, అంటే 1 వస్తుంది. ప్లస్ ఈజ్ లెస్ దాన్ మైనస్ అయితే 0 వస్తుంది. నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ వాల్యూ ఎక్కువ ఉంటే అవుట్పుట్ హై వస్తుంది. నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ వాల్యూ తక్కువ ఉంటే అవుట్పుట్ లో అంటే 0 వాల్యూ వస్తుంది. దీన్ని కంపారేటర్ సర్క్యూట్ అని పిలుస్తాం. We will meet again in the next class with another interesting topic. థ్యాంక్ యూ ఆల్. అందరూ కూడా మరిన్ని మంచి మంచి లెక్చర్స్ గురించి ఈ ఛానల్ని లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.